కలర్లో ఉంటారు, మనం ఉండేది అద్భుతమైన కలరు, అంతే కదా. మరి ఎందుకండి ఇంత వ్యత్యాసం ఉంది? వ్యత్యాసమే సమాజానికి ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అక్కడి నుంచి సమాజము, సోషియాలజీ అనేది రావాలి. అది ఒక కారణం చూపించాడు. రెండవది గమనించండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. నేను అక్కడ ఇయర్స్ ఎందుకు మెన్షన్ చేశాను? నేను మర్చిపోతానని కాదు, లేదా జనార్దన్ నేను అడిగినప్పుడల్లా జనార్దన్ వాటి చూసి కాపీయింగ్ చేసి చెప్పడం అనేది కాదు. అంటే ఇక్కడ నేను రెండో కారణం ఏం చెప్పాను? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ రెండు మీకు అర్థం కావాలంటే మీరు ఈ సంవత్సరాలను చూడాలని అర్థం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ బ్రోక్అవుట్ ఇన్ విచ్ కంట్రీ? ఇంగ్లాండ్. ఇన్ విచ్ సెంచరీ? 19th century. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది అంటే 18th centuryకి స్టార్ట్ అవుతుంది, 19th centuryకి బలపడుతుంది. 17th centuryలోనే ఏమైంది, 18th centuryలోనే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ దేశంలో బయలుదేరింది. 19th century కల్లా కూడా బలపడింది. అవునా? మరి పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు ఇంగ్లాండ్. ప్రపంచంలో అనేకమైన దేశాలు ఉన్నాయి. దెర్ వర్ సో మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్స్, ఇన్ ద వరల్డ్, మిస్టర్ జనార్దన్. బట్ వాట్ వర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద బ్రోక్అవుట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఓన్లీ ఇన్ ఇంగ్లాండ్? ఇంగ్లాండ్ దేశంలోనే పారిశ్రామిక విప్లవం బయలుదేరడానికి కారణమేం? భారతదేశంలో పుట్టవచ్చు కదా? లేదు, భారతదేశం అంటే ఇష్టం లేదు పారిశ్రామిక విప్లవానికి. జర్మనీ దేశంలో పుట్టవచ్చు కదా? అంటే దేర్ వర్ సో మెనీ కండిషన్స్ విచ్ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఏంటి పారిశ్రామిక విప్లవం అంటే? సరే, సబ్జెక్ట్లే పక్కన పెడతాం, ఎందుకు వరకు మన హిస్టరీలోకి పోతాం. పారిశ్రామిక విప్లవం అనేటటువంటి ఎప్పుడైతే బయలుదేరిందో పరిశ్రమలలో ఏవి ప్రవేశపెట్టారు? మిషనరీస్ ప్రవేశపెట్టారు. మిషనరీస్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఖచ్చితంగా అక్కడ ఎన్ని వర్గాలు ఏర్పడ్డాయి? అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్, టూ సెక్ట్స్. వన్ ఈజ్ క్యాపిటలిస్ట్ అండ్ అనదర్ ఈజ్ కార్మికులు, లేబర్. మరి ఈ ఇద్దరు కూడా విడివిడిగా ఉంటారా, సమాజంలో ఉంటారా? సమాజంలో ఉండాలి. సమాజంలో ఉన్నప్పుడు ఎవరికంటే తక్కువ? లేబర్స్ ఎవరికంటే తక్కువ? క్యాపిటలిస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఈజ్ టు గెయిన్ బెనిఫిట్స్ ఆర్ ప్రాఫిట్స్. మరి అలాంటప్పుడు వీళ్ళకేం చేస్తారు? లేబర్స్కి అనుకున్న సౌకర్యం కల్పిస్తారా? కల్పించకపోవడంతో ఏమవుతుంది సమాజంలో? ఎస్, ఉందా మనకి ఇన్ఈక్వాలిటీస్ సిలబస్లో ఉందా చాప్టర్? ఉంది. అంటే సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత రెండవది ఏంటి? ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ బ్రోక్అవుట్ ఇన్ 1789 ఇన్ ఫ్రాన్స్. ఫ్రెంచ్ విప్లవం 1789లో ప్రారంభమవుతుంది. 1789లో ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైనటువంటి విప్లవమే ఫ్రెంచ్ విప్లవం. బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రెంచ్ విప్లవము ఇట్ ఈస్ ఆల్సో పాపులర్లీ నోన్ యాజ్ సెకండ్ రినేసాన్స్. ఫ్రెంచ్ విప్లవానికి గల మరొక పేరే రెండవ పునరుజ్జీవనోద్యమం అంటారు. ఎందుకు? ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, మరి ఫ్రాన్స్ దేశంలోనే ఈ విప్లవం ఎందుకు బయలుదేరింది? మిస్టర్ జనార్దన్, అండ్ వాట్ వర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ రెవల్యూషన్? ఈ విప్లవం యొక్క ప్రధాన లక్ష్యాలేంటి? ఏ లక్ష్యాలను రూపొందించుకొని ఈ విప్లవకారులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారండి? సింపుల్ కాన్సెప్ట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వర్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఈ మూడు భాగాలు. ఇప్పుడు స్వేచ్ఛ కోసం ప్రయత్నించారు అంటే దాని అర్థం ఏంటి? ఎస్, సమాజంలో కొన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ లేదు అని అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది? అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్. దానినే రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఫ్రెంచ్ సమాజంలో. ఈ విప్లవం బయలుదేరడానికి ప్రధాన కారణం ఫ్రెంచ్ సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది, ప్రివిలేజ్డ్ పీపుల్ అండ్ అన్ప్రివిలేజ్డ్ పీపుల్. ప్రివిలేజ్డ్ పీపుల్స్కి ఏముంటాయి? హక్కులు ఉంటాయి. అన్ప్రివిలేజ్డ్ పీపుల్కి ఏముంటాయి? డ్యూటీస్ ఉంటాయి. మరి ఇది ఏమంటారు దీన్ని?
మరి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? విప్లవం పుడుతుంది. ఆ విప్లవం పుట్టడానికి ప్రధాన కారణం ఏంటి? సమాజంలో ఏమున్నాయి? అసమానతలు ఉన్నాయి. కాబట్టి అసమానతలు ఉండడం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి ఫ్రెంచి విప్లవం పడింది. కాబట్టి ఫ్రెంచి విప్లవం బయలుదేరడానికి ప్రధాన కారణం సామాజిక అసమానతలు అంటే తప్పనిసరిగా అక్కడ ఏముంది? సమాజం ఉంది. ఏ సమాజం? ఫ్రెంచ్ సమాజం. కనుకనే కదా వాళ్ళు సమానత్వం కావాలి, స్వేచ్ఛ కావాలి, సోదరభావం కావాలి. ఇది ఒకటి. ఈ రెండు కూడా చూడండి. ఇక మూడవది ఏంటి? గ్రోత్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్, ప్రకృతి శాస్త్రాల యొక్క పురోభివృద్ధి. ప్రకృతి శాస్త్రం అంటే ప్రకృతి శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈజ్ ద చీఫ్ మోటో ఆఫ్ న్యాచురల్ సైన్స్? న్యాచురల్ సైన్స్కి ఒక ఉదాహరణ చెప్పండి. అంతే కదా, ఏమండి? ఇప్పుడు జువాలజీ, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద న్యాచురల్ సైన్సే కదా. ఉన్నారు ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్? నేను ప్రశ్నలు అడగనులే. యశోధర ఉన్నారు, మేడం గారు ఉన్నారు. న్యాచురల్ సైన్స్ బయాలజీ కదండి. మరి బయాలజీలో తెలుగులో చెప్పు, వాళ్ళకి అర్థం కావాలి. మన శ్వేత స్వాతికి మీ పేరు బాగా గుర్తుంది, చెప్పు. జీవశాస్త్రం కదా. మరి జీవశాస్త్రంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది వన్ ఆఫ్ ద న్యాచురల్ సైన్స్. ఒక్క నిమిషం. న్యాచురల్ సైన్స్లో మీరు చెప్పేటటువంటి బయాలజీలో అంటే బయాలజీ అంటే ఏంటి? జీవశాస్త్రం. ఇవాంజలిన్ ఉండు. జీవశాస్త్రంలో ఒకే జీవిని గురించి అధ్యయనం చేస్తుందా? రకరకాల జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఉంటాయా? మరి ఇవన్నీ కూడా దేనితో సమానం? అవి కూడా సమాజంలో ఉన్నట్లే కదా. ఒక సమూహమే కాదండి, వర్గం వేరు. హిందూ మతము, క్రైస్తవ మతము, పారసీ మతము ఏ విధంగా అయితే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇందులో అంతర్భాగము, సమాజంలో అంతర్భాగం. అలాగే క్రిమికీటకాలు వేరు కావచ్చు, జంతువులు వేరు కావచ్చు, రూపాలలో వేరు కావచ్చు, కానీ వాటన్నిటినీ కూడా జీవాలు అని అంటారా లేదా? జీవులే కాదా? జీవులు అంటే అర్థం ఏంటి? జీవము ఉంది అని అర్థం. జీవం అంటే అర్థం ఏంటి? ప్రాణం. కాబట్టి ఈ మూడు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో దీన్ని బేసిస్ చేసుకొని ఫ్రెంచ్ ఫిలాసఫర్ అయినటువంటి అగస్ట్ కాంటే సోషియాలజీ అనేది అవసరం అని సోషియాలజీని రూపొందించాడు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మాకు సిలబస్లో లేదు, ఇది అడుగుతారా అడగరా అంటే, మనిషి అన్న తర్వాత మొట్టమొదటి ఎక్కడి నుంచి వర్ణిస్తారు? ఆది నుంచి కాదు సార్. మనిషిని వర్ణించండి అంటే జనార్దన్ బాబు ఎక్కడి నుంచి వర్ణిస్తారు? పైనుంచా, బొటనవేలు దగ్గర నుంచి? మరి అంతే కదా. నువ్వు సోషియాలజీ అంటే ఇవాంజలిన్, ఖచ్చితంగా నీకు ఇండియన్ సోషియాలజీ అంటే నీకు సోషియాలజీ మీద అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ సోషియాలజీ, దెన్ ఇండియన్ సోషియాలజీ. అంతే కదా. మనం పుట్టామంటే అర్థం ఏంటి? వారిని అదిగా తల్లి, మనం పుట్టాము అంటే తల్లిదండ్రులు ఉన్నారని అర్థం. కాదు, అవును అనాలి. అలాగే ఇప్పుడు ఇండియన్ సోషియాలజీ అంటే వరల్డ్ సోషియాలజీ ఉందానా లేదా? అది ఇండియన్ సోషియాలజీ ముందు పుట్టిందా, వరల్డ్ సోషియాలజీ ముందు పుట్టిందా? ఆంధ్రదేశం భారతదేశంలో అంతర్భాగమా, భారతదేశం ఆంధ్రదేశంలో అంతర్భాగమా? సింపుల్గా ఆన్సర్. ఈ లాజిక్ క్వశ్చన్స్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్ ఆఫ్ సోషియాలజీ. నోట్స్ రాయండి, చెప్తాను. అంటే ఇంత వివరంగా చెప్తే కానీ మీకు ఆ లోపల ఉండే కాన్సెప్ట్ అంతా బుర్రకెక్కదండి. అర్థమైందా? ఇప్పుడు ఆయన 3 కారణాలు చూపించారు. 3 కారణాలు ఎందుకో నేను వివరణ ఇచ్చా. ఈ వివరణ ఇస్తేనే మనకు సూటబుల్ కావాలి వివరణ. లేకపోతే అవి కావా, అవసరమా కాదా, అవి కారణాలా కాదని నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వివరణ అయిన తర్వాత నీకు అర్థమైంది కదా. అంటే ఈ కారణాలన్నీ కూడా దేంతో ముడిపడి ఉన్నాయి? సమాజంతో ముడిపడి ఉన్నాయి. ఓకే, రైట్, రాయండి. ఆరిజిన్ ఆఫ్ సోషియాలజీ అని రాసి, ఆరిజిన్ ఆఫ్ సోషియాలజీ రాసిన తర్వాత an eminent sociologist, తెలుగులో రాయండి ముందు, ఇంగ్లీష్లో రాయండి.
an eminent sociologist, ఇక్కడ చూడండి అమ్మా, ఇయాన్ రాబర్ట్సన్ mentioned in his book sociology, the main causes for the originate of sociology. ఇయాన్ రాబర్ట్సన్ అనే సామాజికవేత్త తాను రాసిన సోషియాలజీ అనే గ్రంథములో ఈ శాస్త్రం ఆవిర్భవించడానికి గల కారణాలను పేర్కొనెను. అవి దే ఆర్ డైవర్సియల్ కల్చర్, భిన్న సంస్కృతి. సెకండ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవము మరియు ఫ్రెంచి విప్లవాలు. ఇండస్ట్రియల్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్స్. 3, గ్రోత్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్, ప్రకృతి శాస్త్రాల ప్రగతి. ఇంకా ఆ గ్రంథంలో ఆయన ఏమని చెప్పాడు తెలుసా అండి? దీస్ ఆర్ ద బేస్మెంట్ ఆఫ్ సోషియాలజీ అన్నాడు. దీస్ ఆర్ ద బేస్మెంట్స్ ఆఫ్ సోషియాలజీ. ఇవి సమాజ శాస్త్రానికి పునాదులు అని పేర్కొనెను. ఓకేనా? రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ definitions of sociology. ఇప్పుడు నేను చెప్పినవి ఈరోజు చదవండి. మీ దగ్గర ఏదైనా రెఫరెన్స్ బుక్ ఇప్పటికే ఏదైనా కొని ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏమైనా అందులో ఉన్నాయా చూడండి. ఇంకా అందులో ఏదన్నా ఇంకా మీకు అదనంగా పాయింట్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇది మాత్రం ఫస్ట్ ఒక క్లాస్ నోట్స్ మీరు మైండ్లో ఇంజెక్ట్ చేసుకోండి. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టు ఇంజెక్ట్ దిస్ కంప్లీట్ కాన్సెప్ట్ ఫస్ట్. ఓకేనా? ఏదోలే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, డెఫినేషన్స్ ఆఫ్ సోషియాలజీ, సమాజ శాస్త్రము నిర్వచనాలు. ఈ నిర్వచనాల మీద కూడా మీకు ప్రశ్న అడుస్తారు కాబట్టి ముఖ్యమైనటువంటివి ఒక 4 or 5 ఇస్తాను, డిక్టేట్ రాసుకుంటే. ఫస్ట్, sociology is the study of social institutions. Sociology is the study of social institutions. సామాజిక సంస్థలను అధ్యయనము చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అని అంటారు. ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎమైలే డర్క్హైమ్. ఎమైలీ డర్క్హైమ్. ఏనన్నా
ప్రశాంతి అమ్మా, ప్రశాంతి ఏం పేరు మేడం పేరు ఏనన్నా చెప్పినన్నా? లేదు, అక్క గాయత్రి నోట్బుక్ వైపు చూస్తున్నావు. ఎమైలీ డర్క్హైమ్. ఒకసారి జనార్దనం, చంద్రిక అండ్ ఇవాంజలిన్, జ్యోతి, చంద్రిక, ఆర్ యు అగ్రీ with this definition which is related to sociology? Are you agree? Are you agree or not? Agree. Why? And how? Yes, social institutions underline. గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటివి? ఇవాంజలిన్ అబ్బా కాదు, చెప్తారా ఆవిడ. నీ దగ్గర కూడా శక్తి ఉంది, నువ్వైతే వెలికి తీయడంలా. నువ్వు ఎగ్జామినేషన్లో తీయాలి వెలికి, సచ్చి ఊరుకుండాలి. ఇన్విజిలేటర్ కూడా అర్థమైందా? ఓకేనా? ఏం ఇప్పుడు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూస్తారా? సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సామాజిక సంస్థలు అంటే అర్థం ఏంటి? ఫ్యామిలీ, కిన్షిప్, మ్యారేజ్, రిలీజియన్, ఇవన్నీ కూడా ఏమంటారు? వీటిని సోషల్ ఇన్స్టిట్యూషన్స్. వీటన్నిటినీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మరి మీకు ఎమైలీ డర్క్హైమ్ను మీరు సమర్థిస్తారా? పో, నా వైపు రావద్దు నువ్వు అంటావా? ఎస్, వండర్ఫుల్. ఎందుకని? హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, కనుకనే కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ద ఎయిమ్స్ ఆఫ్ సోషియాలజీ. Second definition, the aims, AIMS, the aims of sociology is to understand the social behavior. Social behavior underline. సామాజిక ప్రవర్తనను అధ్యయనము చేసే శాస్త్రాన్ని లేదా సామాజిక ప్రవర్తనను అర్థం చేసుకునే విధంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని సోషియాలజీ అంటారు. దట్ ఈజ్ సమాజ శాస్త్రం అంటారు. బై మార్క్స్ వెబర్, MAX, మార్క్స్ వెబర్, WEBER, మార్క్స్ వెబర్. ఓకేనా? ఇక్కడ మీరు గమనించండి, సోషల్ బిహేవియర్ అనే పదమే మనకు ముఖ్యం. సోషల్ బిహేవియర్ ఎక్కడ ఉంటుంది? సొసైటీలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మన ప్రవర్తన అంతా కూడా ఎక్కడుందండి? సమాజం. అంటే అర్థం ఏంటి? క్లాస్ రూమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్ ద సొసైటీ. మన ప్రవర్తన ఉంటుంది. మనం అడవిలోకి వెళ్ళామనుకోండి, సమాజం అవుతుందా? అక్కడ నువ్వు ప్రవర్తన ఉంటే ఏమి, లేకపోతే ఏంటి? అంటే నువ్వు చేసే ప్రవర్తన ఎవరు చూస్తూ ఉండాలి? సమాజం చూస్తూ ఉండాలి. సమాజం అంటే అర్థం ఏంటి? సో వీఆర్ ద సొసైటీస్, వీఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్. అంటే ఎవరు ఏ నిర్వచనం ఇచ్చినా కూడా తప్పనిసరిగా నన్న వజ్రం నన్న రత్నం, తప్పనిసరిగా ఏముండాలి? సొసైటీ ఉంటేనే సోషియాలజీ ఉంటుంది. వితౌట్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇమాజిన్ సోషియాలజీ ఉండాలంటే ఏం చెప్పాలి? ఎస్. కనుకనే ఆల్ మెన్స్ ఆర్ ఫిమేల్స్ రివాల్వ్ అరౌండ్ ద సొసైటీనప్పుడు మనం ఏ విధంగా భావించాలి? సూర్యుడు, గ్రహాలు కానీ భూమి కానీ దేని చుట్టూ తిరుగుతాయండి? మరి సమాజం అనేటటువంటి సూర్యుడిగా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు?
ఎస్, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? మీ జాగ్రఫీ భాషలో చెప్తాం కదా. అంటే ఇక్కడ సమాజం ఉంటేనే ఇతర అంశాలు ఉంటాయి. అవి సామాజిక సంస్థలు కావచ్చు, వ్యక్తి ప్రవర్తన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకోసమే ఈయన మార్క్స్ వెబర్ అద్భుతంగా దానిని ఒక డెఫినేషన్ రూపంలో చెప్పాడు. థర్డ్ వన్, సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సొసైటీ. Sociology is the study of society. సమాజాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం, దట్ ఈస్ సోషియాలజీ అంటారు. దీనికి ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వారు ఎల్ఎఫ్ వార్డ్. ఎల్ పులిస్టాప్ ఎఫ్ పులిస్టాప్ వార్డ్, WARD. ఈయన డైరెక్ట్ అటాక్ చేశాడు, చూసాడా? ఈయన ఏమి పక్కన వెళ్ళి లేకపోతే అర్థం కాని రీతిలో చెప్పలా. ఈయన ఏం చెప్పాడు? సమాజాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. సమాజం లేకపోతే మిగతా ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి ఎలా వస్తాయి? ఎందుకు ఇబ్బంది పెట్టాలి అభ్యర్థులను? డైరెక్ట్గా మనం చేస్తే వాళ్ళకు కూడా మన మీద గౌరవం ఉంటుంది. ఈ నిర్వచనం బాగుంది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్టడీ ఆఫ్ సొసైటీ ఈజ్ నోన్ యాజ్, ఎస్, సమాజం అనేటటువంటిది సమాజ శాస్త్రానికి పునాదా, సమాజ శాస్త్రానికి సమాజం పునాదా, సమాజానికి సమాజ శాస్త్రం పునాదా? మళ్ళీ కూర్చొని జనార్దన్, చెల్లెలకు అర్థం కాలవును. సమాజానికి సమాజ శాస్త్రం పునాదా, సమాజ శాస్త్రానికి సమాజం పునాదా? వితౌట్ సొసైటీ దెర్ ఇస్ నో సోషియాలజీ, బికాస్ ఆఫ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ సోషియాలజీ ఈజ్ సొసైటీ. అర్థమైందా? సొసైటీలో అన్ని అంశాలు వస్తాయని దాని అర్థం. సొసైటీ అనే పదాన్ని ప్రయోగించాడు. మొత్తం ఈ 3 చాప్టర్లు మీకు ఎందులో ఉన్నాయి? సొసైటీలోనే ఉన్నాయి. చూసారా, ఒక చిన్న డిఫరెన్స్తో ఆయన సిలబస్ అయిపోయింది అని అనిపించాడు. అంతే కదా. టైం చూస్తుంది బిడ్డ, ఎక్కడికి వెళ్ళాలి? ఆగాలి. కొత్త రోజు, కొత్త సబ్జెక్టు, కొత్తగా కనబడుతున్నాం, వినాలి. టైం చూస్తే ఎట్లా? వెళ్ళాలనా లేకపోతే నన్ను వెళ్ళపమ్మనా? రెండిట్లో ఏదై ఉండాలి. ఇవాంజలిన్ చెప్పునానా? ఓకే, అంటే ఇంకొకసారి ప్రశ్న అడగకూడదు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడనా. సోషియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ interaction of the human minds. Interaction of the human minds. ఇక్కడ హ్యూమన్ మైండ్స్ అంటే అర్థం ఏంటి? హ్యూమన్ మైండ్స్ అనే అర్థం చూడండి. ఎవరిది? నాదా, నీదా, జంతువుదా? ఎస్, అంటే మానవుని యొక్క ఆలోచన విధానాలను లేదా మానవ ఆలోచనలను సమాజానికి ఉండేటటువంటి ఇంటరాక్షన్, సంబంధాన్ని గురించి తెలియజెప్పేటటువంటిది అండి. అంటే ఇప్పుడు మానవ ఆలోచనలు అంటే తప్పనిసరిగా అక్కడ ఏముండాలి? సొసైటీలో ఉండేగల కదా సభ్యులు. ఇంటరాక్షన్ అంటే ఏంటి? అప్పుడప్పుడు అంటుంటాం నువ్వు అసలు ఇంటరాక్టే కావని. ఇంటరాక్ట్ అంటే అర్థం ఏంటి? కలిసి ఒకరినొకరు ఏదో కొత్త నిర్వచనం ఇస్తున్నావు ఏంజల్. వెరీ గుడ్. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి భావాలను ఇంకొకరు అర్థం చేసుకోవడం, అలా ఉంటేనే కదా మానవ సంబంధం. ఇప్పుడు మీరు వెళ్ళి అద్భుతంగా జంతువుతో మాట్లాడుతూ ఉన్నాం అనుకో కదా, మరి జంతువుతో మాట్లాడుతూ ఉంటే కుటుంబ సభ్యులు ఏం కావాలి? ఎంత బాధాకరమైన హృదయం. అదే ఇవాంజలిన్ నువ్వు చంద్రికతో మాట్లాడుతున్నావు సబ్జెక్టు గురించి, అదేంటది? ఇంటరాక్షన్ అంటే నీ ఆలోచనలు ఆమెకి ఇస్తున్నావు, ఆమె ఆలోచనలు
నీకు ఇస్తుందో ఇదో దేవుడెరుగు. బట్ కానీ ఏమున్నది అక్కడ? ఇంటరాక్షన్. చాలా అద్భుతమైన నిర్వచనం కదా. అంటే మొత్తం మీద ఇంటరాక్షన్ ఉండాలి అంటే హ్యూమన్ మైండ్స్లో కంపల్సరీగా ఏముండాలి? బేస్మెంట్ ఆఫ్ దట్ హ్యూమన్ మైండ్స్ సొసైటీ. దిస్ డెఫినేషన్ ఈజ్ గివెన్ బై హబ్ హౌస్, HOB, హబ్ హౌస్. హబ్ హౌస్ సార్ తెలుగులో రాసుకోండి. మానవ ఆలోచనలను పరస్పరం అనుసంధానం చేసుకోవడం ఎలా అనే అంశాన్ని తెలియజెప్పే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఈ డెఫినేషను, గుర్తుంచుకోవాలి. Right, fifth master, the study of society, that is here so that is web of social relationship is known as sociology. It is given by McIver, MECAIVER. తెలుగు మీడియంలో రాసుకోండి. సామాజిక సంబంధాలను మెకైవర్, MECAIVER. తెలుగు మీడియంలో రాసుకున్నా. సామాజిక సంబంధాలను, నితిన్ రాసావు నువ్వు ఇంగ్లీష్ మీడియం. సామాజిక సంబంధాలను వాటి అల్లికలను అధ్యయనము చేసే శాస్త్రమే సామాజిక శాస్త్రం. మెకైవర్. ఓకే మెకైవర్. ఇందులో కూడా మీరు గమనించండి, చాలా ఇబ్బంది. ఏమున్నాయి ఇక్కడ? ఏ సంబంధాలు ఉన్నాయి? సామాజిక సంబంధాలు. ఎగ్జాంపుల్ చెప్పండి. సామాజిక సంబంధాలు అన్నారండి. సోషల్ రిలేషన్స్. ఒక సామాజిక సంబంధాలకి ఒక చక్కటి ఉదాహరణ ఖుష్బూ మేడం చెప్పండి. ఫ్యామిలీ. ఓకే, ఎస్, మ్యారేజ్. ఇంకా సామాజిక సంబంధాలలో ఏముంటుందండి? ఇవాంజలిన్ చెప్తల్లి. మేడం పోయిందని నువ్వు బాధపడద్దు, వస్తు రావడ. సామాజిక సంబంధాలు అన్నప్పుడు కంపల్సరిగా ఏముంటుంది? రిలేషన్ ఉంటుంది. అంటే బంధుత్వం ఉన్నట్టే కదా లెక్క. బంధుత్వం అంటే అర్థం ఏంటి? కలయిక, అంతే కదా. ఫంక్షన్ రావాలి అంటే ఖచ్చితంగా సరేలేని ఫోన్లో పలాని భోజనం బఫే సిస్టమ్ పర్వాలేదు బాగుంది భోజనం చేస్తున్నా అని ఫోన్లో చెప్తావా? అక్కడికి వెళ్ళి తింటావా? అక్కడికి వెళ్ళి తినడమే కాకుండా రకరకాల కోణాల్లో, అంతే కదా. కలయిక అంటే ఇది దేన్ని తెలియజేస్తుందండి? ఏంటమ్మా మీరు
అలా కాదు, మీరు వెళ్ళిపోవాలన్నా నన్ను వెళ్ళిపోమన్నా. ఎక్కడ పెంచుకున్నారు అవి?